వెల్కమ్ బ్యాక్ టు కేకే టీవీ. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు అందిర్ గారిని బనకచర్ల ఇష్యూ గురించి అడిగదలుచుకున్నాం. నమస్తే అండి. అసలు బనకచర్ల అంటే ఏంటండి? పోలవరం ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా పెన్నా బేసిన్ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రకాశం బ్యారేజ్ ద్వారా తరలించిపోయేటటువంటి అక్రమమైనటువంటి పోలవరం బనకజలాల ప్రాజెక్టే బనకజల ప్రాజెక్ట్. బనకచర్ల వల్ల తెలంగాణ జరిగే నష్టం ఏంటి? సరైన ప్రశ్న అడిగారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ జరిగిన నష్టం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు గోదావరి నది మీద మనకు 1450 టీఎంసీల వాటాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజునటువంటి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించడం జరిగింది. అయితే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి 968 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో ఆ నీటిని స్పష్టంగా కేటాయించకుండా ఎప్పుడైతే బనకచర్ల దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తారో, ప్రాజెక్ట్ నిర్మించి 200 టీఎంసీల ప్రాజెక్ట్ నిర్మిస్తారో, దానివల్ల తెలంగాణ రాష్ట్రం గోదావరి నది మీద మనకున్నటువంటి 968 టీఎంసీలలో 200 టీఎంసీల హక్కును కోల్పోవడం జరుగుతుంది. దానికోసమే టిఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టు వ్యతిరేకించడం జరుగుతుంది. విషయానికి వస్తే ప్రతి నది మీద ఒక ట్రిబ్యునల్, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది నేతృత్వంలో ఒక ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ ఏ ప్రాంతాలలో ఏ పరివాహక ప్రాంతాలలో నది ప్రవహిస్తుందో అటువంటి పరివాహక ప్రాంతాల ఆధారంగా లేదా అప్పటికే ఉన్నటువంటి నిర్మించబడినటువంటి ప్రాజెక్టు యొక్క అవసరాల ఆధారంగా నీటి కేటాయింపు జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1950 టీఎంసీ ఏదైతే చెప్తున్నామో గోదావరి నది మీద 968 టీఎంసీలు అనేది తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రాజెక్టు. అప్పటికే సూత్రప్రాయంగా మన రాష్ట్రంలో ఈ ప్రాంతాలకు ప్రాజెక్ట్ అనేది లెక్క ఉన్నది, కానీ అది ఎక్కడ కూడా అధికారికంగా కేటాయింపబడలేదు. ఏం జరుగుతుందంటే అమ్మా, గోదావరి నది మీద ఇప్పటి వరకు మనకు 960 టీఎంసీల నికర జలాల హక్కు ఉన్నప్పటికీ కేవలం 200 టీఎంసీల మాత్రమే ప్రాజెక్ట్ నిర్మించబడింది. మిగతా టీఎంసీలకు ఇక్కడ కూడా ప్రాజెక్ట్ నిర్మించబడలేదు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మీద జరిగినటువంటి మనందరికీ తెలుసు 70% పైన గోదావరి తెలంగాణ ప్రవహిస్తుంది. ఎగువ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ మినహా ఎక్కడ కూడా సింగిల్ ప్రాజెక్ట్ నిర్మించలేదు. నీళ్లను ఆంధ్రాకు తరలించిపోతూనే ఉన్నారు. తెలంగాణ నేలను ఎండబెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏదైతే కాళేశ్వరం అయితేంది, ఎల్లంపల్లి అయితేంది, కిందున్నటువంటి సమ్మక్క బ్యారేజ్ అయితేంది, మన జిల్లాలో నిర్మిస్తున్నటువంటి సీతారామ ఎత్తిపోతల పథకం అయితేంది, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అయితే, ఈ ప్రాజెక్టుల ద్వారా ఇంకొంత మనకు కావాల్సినటువంటి 968 టీఎంసీలు ఇంకొన్ని నీళ్లను సుమారు 400 టీఎంసీలు అదనంగా కేటాయించుకోవడం కోసం కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. వాస్తవానికి మన పూర్తి యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా కార్యాచరణ జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ట్రిబ్యునల్ అనే నీళ్లు కేటాయించేటువంటి ట్రిబ్యునల్స్ ఉంటాయిగా, ఆ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది అంటే పరివాహక ప్రాంతాన్ని ఆధారంగా నీళ్లు కేటాయిస్తుంది. దాని ఆధారంగా మనకు వాటా వస్తుంది. కానీ తెలంగాణ దానికన్నా ముందు ట్రిబ్యునల్ దేని ప్రాజెక్టులకే తీసుకుంటుందంటే అప్పటికే నిర్మించబడినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులకు నీళ్లను ముందుగా అంటే అవసరం పరివాహక ప్రాంతం కన్నా ముందుగా అవసరం బేరీజ్ వేసుకొని నీళ్ళని కేటాయించాలనేది నీటి యొక్క సూత్రం. కాబట్టి మన దగ్గర ప్రాజెక్టు పూర్తి చేయకుండా మన హక్కు తెలంగాణ 968 టీఎంసీలు నికర జలాలను స్పష్టంగా కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిబ్యునల్ యొక్క అవార్డు రాకముందే ప్రాజెక్టు అంతా బనకచర్ల ప్రాజెక్టు నిర్మించబడితే మనకు రావాల్సిన 968 టీఎంసీలలో 200 టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బనకచర్లకు, అది కూడా గోదావరి బేసిన్ లో లేని ప్రాజెక్టు. అది ఎక్కడో పెన్నా బేసిన్ లో కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ నీటిని తరలించుకుపోయి బేసిన్ లో లేనటువంటి దానికి కేటాయింపు వస్తుంది. కాబట్టి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తప్పుగా పట్టిస్తుందని మీరు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎంతవరకు నిజం? బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుంటే
ఇక్కడ ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు హరీష్ రావు గారు చేస్తున్నటువంటి పోరాటంతో ఇక్కడ ప్రభుత్వం స్పందించడం జరిగింది. అప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంటే తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం అక్కడ ఏం జరుగుతుంది, భరత చలవ జరుగుతున్న నష్టం ఏందో కూడా ఈ దద్దమ్మ ప్రభుత్వానికి కనీసం అవగాహన లేదు. భారత రాష్ట్ర సమితి పార్టీ చేస్తున్నటువంటి పోరాటం ద్వారానే కాంగ్రెస్ పార్టీ భరత చలం మీద వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించింది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కనీసం ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నది మీద కానీ కృష్ణా నది మీద కానీ కనీసమైన అవగాహన లేదు. ఆయన మాట్లాడుతూ అంటాడు 1000 టీఎంసీ నీళ్లను గోదావరి మీద తీసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు తీసుకోబోండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది. కృష్ణా మీద 500 టీఎంసీ తీసి మీరు నిర్ణయం తీసుకోండి అంటారు. దాని ద్వారానే మనం అర్థం చేసుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వెళ్ళినటువంటి చిత్తశుద్ధి, కనీసం తెలంగాణ జరుగుతున్న నష్టం మీద అవగాహన లేదు అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుగా అసలు గోదావరి నికర జలాల మీద తెలంగాణకు ఉన్న వాటా ఎంత, అదే విధంగా మిగులు వరద జలాల మీద రావాల్సిన వాటా ఎంత అనే అవగాహన లేదు కాబట్టి ఈ పార్టీకి చిత్తశుద్ధి లేదంటున్నారు. ముందుగా నికర జలాల మీద మనకు 948 టీఎంసీలు 1450 టీఎంసీలు మనకు తక్కువగా ఉంది. అదే విధంగా వరద జలాలు నికర జలాలు అయిపోయిన తర్వాత మిగులు జలాలు వరద జలాలు ఉంటాయి. ఈ మిగులు వరద జలాల మీద సుమారు 3000 టీఎంసీలు గోదావరి నది మీద ఉందనేది ఒక లెక్క. దాంతో మనకున్నటువంటి ఆ 968 టీఎంసీలు ఏ లెక్క ప్రకారం మీద కేటాయించారో అదే రేషియో ప్రకారం ఈ 3000 టీఎంసీలు కనుక కేటాయిస్తే మనకు 1950 టీఎంసీల నీరు తెలంగాణకు మిగులు వరద జలాలలో రావాలి. కనీసం ఈ అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి 1000 టీఎంసీని చెన్నైనా తీసుకోబోండి అని చెప్పేసి మాట్లాడి తెలంగాణ యొక్క హక్కులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గమైన చర్య కూరుకున్నాడు. ఇంకో విషయం, బంకచర్ల మీద ఢిల్లీలో హై లెవెల్ కమిటీ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే తెలంగాణ బంకచర్ల మీద కనీసం చర్చకు పోము, ఏ విషయం కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేము, ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడడానికి సిద్ధంగా లేమని వీరాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మేము పోట్లేమని ప్రకటించి ఎవరికి చెప్పకుండా రాత్రి వెళ్ళిపోయి సాయంత్రం 7 గంటలకు బంకచర్ల హై లెవెల్ కమిటీ మీటింగ్ లో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని మీటింగ్ చేసుకొని వచ్చి బయటికి వచ్చి హై లెవెల్ కమిటీ మీటింగ్ తర్వాత బయటికి వచ్చి కనీసం బంకచర్ల మీద ఎటువంటి చర్చ జరగలేదు అని తెలంగాణ ప్రజలు తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసింది. ఆయన మాట్లాడటం వెంబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల నాయుడు గారు మాట్లాడుతూ అసలు ఈ యొక్క కమిటీ యొక్క మీటింగ్ జరిగింది కేవలం బంకచర్ల ప్రాజెక్టు మీదనే, బంకచర్ల మీద నెల రోజులలో దీనికి సంబంధించిన వివరాలతో కూడినటువంటి మరోసారి మీటింగ్ పెట్టుకున్నాను ప్రకటించారు. మరి అక్కడ మినిట్స్ లో ఉన్నటువంటి విషయాన్ని లేదు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసింది. కాబట్టి తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, కేవలం చంద్రబాబు నాయుడు యొక్క తొత్తుగా మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుందని మాకు తెలియదు. ఎందుకు కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తుంది? ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా, తెలంగాణకు ఎక్కడ ఏ నష్టం జరిగినా ఖచ్చితంగా మొదటి వరుసలో నిల్చొని కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన రోజు ముందుకొచ్చి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా కేసీఆర్ గారి సైనికులు, బీఆర్ఎస్ పార్టీ మాత్రం. ఈ రోజు కూడా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దురదృష్టవశాత్తు మనం తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ఇవాళ తెలంగాణకు గోదావరి జలాల మీద అన్యాయం జరుగుతుంది. సుమారు 200 టీఎంసీల నీరు అధికారికంగా, అనాధికారికంగా 400 టీఎంసీల గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు తరలించిపోతున్నాడు అనేటువంటి విషయాలను తెలంగాణ సొలి ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. మిగతా పార్టీలకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి తేడా, కేసీఆర్ గారికి మిగతా నాయకులకు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ చిత్తశుద్ధి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏ పార్టీ కూడా కనీసం అవగాహన లేదు, బంకచర్ల వల్ల ఏం నష్టం జరుగుతుందో అవగాహన లేదు. ఇక్కడ ఆ చిత్తశుద్ధి అవగాహన కేసీఆర్ గారికి ఉంది కాబట్టి మాత్రం బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ గా చెప్పే విషయం ఏంటంటే 968 టీఎంసీలు ఏవైతే నికర జలాలలో తెలంగాణకు వాటా ఉంటుంది, ఆ నికర జలాల యొక్క వాటాను ముందుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు
కేటాయించాలి. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ 968 టీఎంసీల నికర జలాల యొక్క వాటాను మనకు అధికారికంగా ప్రకటించాలి. అదే విధంగా మిగులు వరద జలాలు ఏవైతే ఉన్నాయో అందులో 3,000 టీఎంసీలు ఉన్నాయి. అందులో మనకు 1,950 టీఎంసీల నీళ్ళు అనేటివి మనకు అధికారికంగా కేటాయించాలి. దాని ద్వారా సుమారు 3,000 టీఎంసీ నీళ్ళు అనేది తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. ఈ అవగాహన చిత్తశుద్ధి మిగతా పార్టీలకు లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది. ఎందుకు ఉంటది అంటే తెలంగాణ మీద ఈ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి కాబట్టి అది ఉంది. ఎప్పుడైతే ఒక నీటి పరివాహక ప్రాంతం నుంచి నీటిని ఇంకో పరివాహక ప్రాంతాన్ని నీళ్లు తరలించుకోతారో అప్పుడు గోదావరి నది ఉంది, గోదావరి నది నుంచి కృష్ణా డెల్టాకు ఎప్పుడైతే కృష్ణా పరివాహక ప్రాంతాన్ని గోదావరి నది నీళ్లు తరలించుకోబోతున్నారో అప్పుడు కృష్ణా నది మీద గోదావరి నీళ్ళు కృష్ణా తరలించుకోబోతున్నారుగా. తరలించిపోయినప్పుడు కృష్ణా నిర్మించినటువంటి ప్రాజెక్టు ఎగువన ఎక్కడైతే నీళ్ళు వస్తాయో ఆ ఎగువనటువంటి ప్రాంతానికి ఆ కృష్ణా నదిలో ఎంత నీరైతే ఇప్పుడు 200 టీఎంసీల నీటిని పోలవరం నుంచి కృష్ణా బేసిన్ కు ప్రకాశం బ్యారేజ్ తరలించుకుంటాం, 200 టీఎంసీ. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. అంతే మొత్తం యొక్క నీటిని అదే 200 టీఎంసీల నీటిని కృష్ణాలో తెలంగాణకు వాటాగా ఇవ్వాలి. అంటే గోదావరి నుంచి కృష్ణా బేసిన్ నీళ్లు పోతున్నాయి కాబట్టి ఎగువన ఉన్నటువంటి కృష్ణాలో వచ్చేటువంటి 200 టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్రానికి అదనంగా కేటాయించాలి. దాని ద్వారా తెలంగాణకు కృష్ణాలో 200 టీఎంసీల నీరు వాటాగా పెరుగుతుంది. ఈ అవగాహన ఈ సోయి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వ్యతిరేకిస్తుంది. వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులు నిర్వహిస్తే తెలంగాణ జరిగే నష్టం ఏంటి? మరి ఇక్కడ ముఖ్యంగా అక్కడ నిర్మిస్తున్నటువంటి బంక జల ప్రాజెక్టు వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్నారా, ఇతర జలాల ఆధారంగా నిర్మిస్తున్నారా, లేదా మిగులు జలం ఆధారంగా నిర్మిస్తున్నారా అనేటువంటి విషయం ముందు మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి నికర జలాల కేటాయింపే పూర్తిగా కాలేదు. నికర జలాల ఆధారంగా నిర్మించాల్సిన ప్రాజెక్టులు చేయకుండా నిర్మించేటువంటి ప్రాజెక్టు మిగులు వరద జలాలను నిర్మిస్తున్నా అని చెప్పడంతో చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. ఎప్పుడు కూడా నీటి కేటాయింపులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం నీళ్ళ కేటాయింపు ఏదైతే జరుగుతుంది ముందుగా కేటాయింపు అనేది నికర జలాలను ప్రాతిపదిక తీసుకొని నీటి కేటాయింపు జరుగుతుంది. నికర జలాల మీద ప్రాజెక్టుల యొక్క నిర్మాణమే పూర్తి కాలేదు, వాటి మీద అనుమతులే పూర్తి కాకుండా ఈ ప్రాజెక్టు వరద జలాల మీద నిర్మిస్తున్నామని చెప్తాం పెద్ద కుట్ర ఉంది. ముందు ఇక్కడ మనం చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే గతంలో వచ్చినటువంటి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి విధంగానే మనకు 968 టీఎంసీల నీరు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే కేటాయించిందో ముందు 968 టీఎంసీల నీటి యొక్క హక్కును తెలంగాణ పూర్తిగా కేటాయించారు. ఒకవేళ వరద జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్ట్ అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మన వచ్చినటువంటి సమ్మక్క బ్యారేజ్ కానీ మన దగ్గర ఉన్నటువంటి శ్రీకారామ ప్రాజెక్టు కానీ నిర్మించాలని అడ్డుకోవడం జరిగింది. కేవలం ఏంట్రా అంటే అది నికర జలం ఆధారంగా నిర్మిస్తున్నామా వరద జలం ఆధారంగా నిర్మిస్తున్నామా అని చెప్పినటువంటి కూడా పూర్తిగా పచ్చి అబద్ధమైన విషయం. నికర జలాల ఆధారంగా తెలంగాణ కేటాయింపు జరగాలి. ఆ తర్వాత వరద జలాలలో సుమారు 300 టీఎంసీలు ఉన్నాయనేది ఒక వాదన. అందులో మనకు హక్కుగా రావాల్సినటువంటి 2,000 టీఎంసీ 1,950 టీఎంసీలు ముందుగా తెలంగాణకు కేటాయించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం నిర్మించుకున్నా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పోరాటం చేసిన డిమాండ్స్ భారత రాష్ట్ర సమితి పార్టీ బంకచర్ల వ్యతిరేకంగా పోరాటంలో ప్రధానంగా 3 డిమాండ్లను భారత రాష్ట్ర సమితి పార్టీ చేస్తుంది. మొదటి డిమాండ్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది మీద మనకున్నటువంటి 1,450 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 968 టీఎంసీల నీటి వాటాను స్పష్టంగా కేటాయించాలి. ఈ కేటాయింపుకు మరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి మన 968 టీఎంసీల నికర జలాల కేటాయింపును పూర్తి చేయాలి. రెండో డిమాండ్ ఏంటంటే గోదావరి మీద సుమారు 3,000 టీఎంసీల వరద జలాలు మిగులు మరి వరద జలాలు ఉన్నాయనేది ఒక అభిప్రాయం గతంలో సిడబ్ల్యూసీ వ్యక్తపరిచింది. అభిప్రాయం ప్రకారం ముందు వరద జలాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని సిడబ్ల్యూసీ లెక్క కట్టాలి. లెక్క కట్టి అందులో గతంలో 968 టీఎంసీలు ఏ లెక్క ప్రకారం ఇచ్చిందో అదే రేషియో ప్రకారం ఈ 3,000 టీఎంసీలలో మన వాటాగా
1950 టీఎంసీల మిగులు మరియు వరద జలాలను తెలంగాణకు గోదావరి నది మీద కేటాయించాలి. మూడో డిమాండ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఒక జీవనది గోదావరి నది నీళ్లను కృష్ణా నదికి తరలించినప్పుడు మరి ఎగువన ఉన్నటువంటి కృష్ణా మీద ఎగువన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి అంతే మొత్తం నీళ్లను, ఒకవేళ 200 టీఎంసీ నీళ్లను కనుక గోదావరి నుంచి కృష్ణా బేసిన్ తరలించినట్టయితే ఎగున్నటువంటి తెలంగాణకు 200 టీఎంసీలు, ఒకవేళ 400 తరలిస్తే 400 టీఎంసీలను తెలంగాణకు హక్కుగా ఇవ్వాలి. ఈ మూడు ప్రధానమైన డిమాండ్లతో భారత రాష్ట్ర సమితి పోరాటం చేస్తుంది. ఈ డిమాండ్ సాధించేంత వరకు మేము పోరాటంలో ముందు ఉంటాం. ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో మెడలు వంచి ఖచ్చితంగా తెలంగాణ యొక్క హక్కులను సాధిస్తామని ఈ రోజు మాకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇలానే కేకే టీవీ చూస్తుంటాను. ఇంకో వీడియోతో